ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లా అయినటువంటి మహబూబ్ నగర్ జిల్లాలో రోజు రోజుకి పొలిటికల్ హీట్ పెరిగిపోతుంది. మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రత్యేక ఫోకస్ పెట్టడంతో ఇక్కడ పోటీలో ఉన్నటువంటి ప్రధాన పార్టీల అభ్యర్థులు కూడా దూకుడు పెంచారు. మనతో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి వంశీచంద్ర రెడ్డి ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్తే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సొంత జిల్లా, ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కొడంగల్ నియోజకవర్గం కూడా మీరు పోటీ చేస్తున్నటువంటి మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానంలోనే ఉంది. సో ఇప్పటికే దాదాపుగా 5 సార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 6 సార్లు అనుకుంటా మీకు మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నటువంటి పరిస్థితి ఎట్లా వస్తుంది? ప్రజల నుంచి స్పందన కావచ్చు, మీరు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ప్రజలు ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారు? ప్రజలందరూ కూడా చాలా స్పష్టతతో ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రజాపాలన కొనసాగుతుంది, స్వచ్ఛమైనటువంటి పాలన కొనసాగుతుంది, ప్రజాస్వామ్యబద్ధంగా సాగుతున్నటువంటి పాలన కొనసాగుతుంది. ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలు అన్ని కూడా నెరవేరుతున్నాయి. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఉచితంగా బస్సు ప్రయాణం చేయగలుగుతున్నారు. రాష్ట్రంలో ఉన్న అందరికీ కూడా ప్రతి కుటుంబానికి సిలిండర్ 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చేటువంటి పరిస్థితి వాళ్ళు ఉంది. 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించుకునే వాళ్ళందరూ కూడా ఉచితంగా విద్యుత్ అందిస్తున్నాము. గతంలో ఎవరికన్నా ఏదన్నా ఆరోగ్యకరమైనటువంటి సమస్య వస్తే కార్పొరేట్ హాస్పిటళ్ళల్లో చికిత్స చేయించుకోవాలంటే లక్షల రూపాయలు అయితే డబ్బులు లేక భూమిని కుదబెట్టేటోళ్ళు, లేదంటే ఒంటి మీద ఉన్నటువంటి బంగారాన్ని అమ్మి అప్పుల పాలయ్యేటోళ్ళు. కానీ ఇవాళ రాష్ట్రంలో ఉన్న పేదలందరూ కూడా 10 లక్షల రూపాయల గుండె ధైర్యం ఇవాళ రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం అందిస్తున్నది. భద్రాచలంలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించడం జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలందరూ కూడా 5 లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇల్లు నిర్మించడం, అదే దళిత గిరిజన కుటుంబాలు అయితే 6 లక్షలతోటి ఇందిరమ్మ ఇల్లు నిర్మించే కార్యక్రమం జరుగుతున్నది. ఆగస్టు 15 వరకు ఖచ్చితంగా 600 అయినా కానీ 2 లక్షల రైతు రుణమాఫీ అందిస్తామని రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పడం జరిగింది. ఇది యావత్ తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితి. ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నారు. మరీ ముఖ్యంగా మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గానికి వస్తే స్వయంగా రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉండడం, గత 10 ఏళ్ళు రాష్ట్రంలో పరిపాలించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కానీ పూర్తిగా పాలమూరులో నిర్లక్ష్యం వహించడం జరిగింది. మా మాటకు వస్తే పాలమూరు పైన ఇద్దరు కూడా 2 పార్టీలు కూడా పగ పెట్టుకున్నంత పని చేసినాయి. మనం ఎప్పుడు ఏ ప్రాజెక్ట్ కి నిధులు అడిగినా గానీ నిధులు కేటాయించలేదు. మనము మన రాష్ట్రంలో ఉండి కూడా, స్వరాష్ట్రంలో ఉండి కూడా పరాయి రాష్ట్రంలో ఉన్న వాళ్ళ పరిస్థితి పాలమూరు ప్రజలకు ఉండేది. ఇవాళ మనం అధికారంలోకి వచ్చినాము. మన ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఇవాళ ఉన్నారు. మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గతంలో అన్యాయం జరిగింది, ఇవాళ కసితోటి ఈ పాలమూరుని అభివృద్ధి చేసుకుందాం అనేటువంటి ఈ విషయంలో చాలా స్పష్టతతో ఉన్నారు. సో ఈ ఎన్నిక కేవలం 2 వ్యక్తుల మధ్యన కాదు, 2 పార్టీల మధ్యన కాదు. ఈ ఎన్నిక పాలమూరు భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నిక. ఈ ఎన్నిక పాలమూరు భవిష్యత్తు తరాలకు సంబంధించిన ఎన్నిక. కాబట్టి మా పాలమూరుని మేము గెలిపించుకోనికే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తాము, కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తామని పాలమూరు ప్రజలందరూ కూడా చిత్తశుద్ధితో ఉన్నారు. ఇందాక మీరు మాట్లాడుతూ దాదాపుగా 6 గ్యారెంటీలకు సంబంధించి ప్రస్తావించారు. అన్ని కూడా దాదాపుగా అమలు అవుతున్నాయనేది మీరు చెప్తున్నటువంటి మాట. కానీ ప్రతిపక్షాలు మాత్రం తూతూ మంత్రంగానే ఈ పథకాలని ప్రారంభించారు. కేవలం ఫ్రీ బస్సు తప్పిస్తే మిగతా పథకాలు ఏవి కూడా పూర్తి స్థాయిలో ఇంప్లిమెంటేషన్ కావట్లేదు. ఇవన్నీ కూడా అమలుకు సాధ్యం కాని హామీలు అంటున్నారు. పూర్తిగా ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు మన జరిగినటువంటి చేవెళ్ల సభలో చాలా స్పష్టతతో చెప్పడం జరిగింది. సోనియా గాంధీ గారు ఏదన్నా మాట ఇస్తే మాకు అది శిలాశాసనం లాంటిది. తెలంగాణ ఇస్తామని చెప్పినాం, తెలంగాణ రాష్ట్రం ఇచ్చినాం. 6 గ్యారెంటీలు ఇస్తామని చెప్తున్నాం, 6 గ్యారెంటీలు ఖచ్చితంగా ఇస్తాము. ఇప్పటికే బస్సు ప్రయాణం ఉచితంగా ఇందాక చెప్పినట్టుగా ఆరోగ్యశ్రీ పథకము, తర్వాత ఇందిరమ్మ ఇళ్ల పథకము, 200 యూనిట్ల ఫ్రీ పవర్ సప్లై, తర్వాత 500కు సిలిండర్, ఇంకా 1-2 పథకాలు ఉన్నాయి. ఎన్నికల కోడ్ అయిపోయిన తర్వాత 2 లక్షల రైతు రుణమాఫీ ఖచ్చితంగా చేస్తామని స్వయంగా ముఖ్యమంత్రి గారే చెప్పడం జరిగింది. ఇవాళ మేము ఒకటి అడుగుతాం, 10 ఏళ్లలో మీరుండి ఏం చేయలేదు? 10 ఏళ్లలో ఎక్కడన్నా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండ్రా? దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చిండ్రా? ఎస్టీలకు 12% రిజర్వేషన్ ఇస్తామని చెప్పినాం, ఇచ్చిండ్రా? ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామన్నారు, ఏమైంది? మైనార్టీలకు 12% రిజర్వేషన్ అని చెప్పినారు, ఏమైంది? ప్రతి నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలకు సాగునీరు అని చెప్పినారు, ఎక్కడ పోయింది? మేము ఇవాళ 3 నెలలు కూడా కాలేదు అధికారంలోకి వచ్చి. 3 నెలలు కాగానే ఎన్నికల కోడ్ వచ్చింది. 100 రోజులలో ఇస్తామని చెప్తే ఎన్నికల కోడ్ రావడం వల్ల ఈ ఇబ్బందులు జరిగినాయి.
మేము 3 నెలలు కూడా కాకముందే రాష్ట్రంలో 32,000 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసినాము. ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అని చెప్పినోడు 10 ఏళ్లలో ఏం చేయలేదు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి 10 ఏళ్లు పాలించి 20 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పినటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏం చేయలేదు. మేము 3 నెలలు తిరగకముందే 32,000 ఉద్యోగాలు ఇచ్చినాం. మమ్మల్ని వాళ్ళనేది అంటే మీరు 100 రోజుల్లో కూడా 6 గ్యారెంటీలు పూర్తిగా అమలు చేస్తామనే హామీ ఇచ్చారు. ఆల్మోస్ట్ కూడా టీఆర్ఎస్ వాళ్ళు హామీ ఇచ్చింది కదా, మేము ప్రతి ఇల్లు లేని ప్రతి ఇంటికి ప్రతి పేదవాడికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పింది. ఏమైంది డబుల్ బెడ్రూమ్ పథకము? మైనార్టీలకు 12% రిజర్వేషన్ అన్నారు, ఎస్టీలకు 12% రిజర్వేషన్ అన్నాడు. ప్రతి నియోజకవర్గంలో 1,00,000 ఎకరాలకు సాగునీరు అందిస్తా అని చెప్పారు. రాసూపి మహబూబ్నగర్లో 7,00,000 ఎకరాలు ఇచ్చినావో, దేవరకద్ర 1,00,000 ఎకరాలు ఎక్కడ నీళ్ళు ఇచ్చినావు, షాద్ నగర్ కానీ మక్తల్ కానీ నారాయణపేట కొడంగల్ ఎక్కడ ఇచ్చినావు 1,00,000 ఎకరాలకు నీళ్ళు? మేము ఇలా 3 నెలలు కూడా కాలేదు. మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం ద్వారా ఈ 3 నియోజకవర్గాల్లో 1,30,000 ఎకరాలకు సాగునీరు అందేయనికే మేము 3,000 కోట్లు విడుదల చేసినాము. ఆల్రెడీ పనులు శంకుస్థాపన చేసినాము. 3 ఏళ్లలో నీళ్లు అందిస్తామనే మాట చెప్పడం జరిగింది. మేము చాలా చిత్తశుద్ధితో చెప్తున్నాము. గతంలో ఈ 2 రాష్ట్రంలో కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఏదైతే మన ప్రాంతానికి సస్యశ్యామలం చేయడానికి నీరు అందించాలో ఆ పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని పక్కన పెట్టడం జరిగింది. భారతీయ జనతా పార్టీ స్వయంగా నరేంద్ర మోడీ పాలమూరుకు వచ్చి మేము జాతీయ హోదా ఇస్తామని చెప్పిండ్రు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులు వాళ్ళు జాతీయ స్థాయిలో పదవులు తెచ్చుకున్నారు, కానీ మన పాలమూరు రంగారెడ్డికి జాతీయ స్థాయి గురించి జాతీయ హోదా గురించి ఎప్పుడు కూడా మాట్లాడలేదు. వాళ్ళు ప్రాంతానికి ఏం చేయలేదు, ఏ ఒక్క ప్రాజెక్ట్ తీసుకురాలేదు, ఏ ఒక్క ఇండస్ట్రీని నెలకొల్పలేదు. కానీ ఒక్క రూపాయి కూడా అదనంగా కేంద్రం నుంచి తీసుకొచ్చినటువంటి పాపన పోలేదు. కాబట్టే మన రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టిండ్రు. ఇప్పుడు బీజేపీ పార్టీ కూడా తగిన బుద్ధి చెప్పబోతున్నారు రాష్ట్ర ప్రజలు. బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టిరని చెప్పి మీరు అంటున్నారు, కానీ ప్రజలంతా కూడా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని కోరుకుంటున్నారు. గడిచిన ఈ 4 నెలల పరిపాలన చూసిన తర్వాత కేసీఆర్ ను కోల్పోయాము అనేటటువంటి ఫీలింగ్ లో ఉన్నారు. అందుకు నిదర్శనమే నిన్న జరిగినటువంటి మాజీ సీఎం అయినటువంటి కేసీఆర్ సభ. స్వచ్ఛందంగా కూడా పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చారు. ఇచ్చిన హామీలు కూడా ఎక్కడ అమలు కావట్లేదు. ముఖ్యంగా నిన్న కేసీఆర్ గారు మాట్లాడుతూ కూడా కరెంటు గురించి కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. కరెంటు కోతలు ఎక్కువైపోయాయి, రకరకాల ఇబ్బందుల్లో ప్రజలు ఉన్నారని చెప్పి వాళ్ళు అంటున్నారు. ప్రజలు సంతోషంగా ఉన్నారు. కేసీఆర్ ఆయనకు అధికారం పోయిందని ఆయన బిడ్డ జైలు ఉండని బాధపడుతున్నారు, కానీ ప్రజలు ఎక్కడ కూడా ఏం బాధపడతలేరు. ప్రజలు సంతోషంగా ఉన్నారు. రానున్న లోక్సభలో 1 సీట్ తెచ్చుకోమన్నాను చాలు, ఇక వేరే ఎక్కువ ఏం అవసరం లేదు. కేసీఆర్కి 1 సీటు, ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి శాసనసభ నియోజకవర్గం ఉన్నటువంటి మెదక్ సీటు గెలుచుకోమనండి చాలు, అంతకని ఎక్కువ ఏం అవసరం లేదు. ఇందాక కాసేపటి క్రితం కూడా ట్విట్టర్ లో పోస్ట్ చేసేవారు, కరెంటు కోతలు విపరీతంగా ఉన్నాయి. నేను మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో ఉన్న సందర్భంలోనే దాదాపుగా 3-4 సార్లు కరెంటు పోయింది. ప్రతి నియోజకవర్గంలో కూడా రోజుకు 10 సార్ల వరకు కరెంటు కోతలు జరుగుతున్నాయి. ఈ కరెంటు కోతల్ని చూస్తుంటేనే రాష్ట్రంలో పరిపాలన ఏ విధంగా ఉందో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. వాళ్ళు ఏం బాధపడాల్సిన అవసరం లేదు. అన్ని అబద్ధాలు చెప్పి ప్రజలని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు, ప్రజలని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఉదాహరణకి నల్గొండ పోయింది ఆయన, పోయి పాలమూరు ఈడ మాట్లాడాడు. అది నల్గొండ పోయి పాలమూరు రంగారెడ్డి నిన్న మహబూబ్ నగర్ లో సభ అయింది కదా, మహబూబ్ నగర్ సభలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం గురించి మాట్లాడిందా కేసీఆర్? మహబూబ్ నగర్ వచ్చి మాట్లాడాలి. పాలమూరుకు వచ్చి పాలమూరు ఎత్తిపోతల పథకం గురించి మాట్లాడనటువంటి వ్యక్తిని ఏమనాలి? ఎంత దొంగ అని అనాలి? నల్గొండ పోయేమో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు 80% పూర్తి చేసినామని నల్గొండ సభ పెట్టి చెప్తాడు. మరి పాలమూరులో వచ్చి ఆ ధైర్యం ఏమైంది? ఈడ చెప్పాలి కదా. ఈడున్న ప్రజలకు తెలుసు నువ్వు మాట్లాడే మాట దొంగ మాటలు, నువ్వు మాట్లాడేవన్నీ అబద్ధ మాటలు అని తెలుసు. కాబట్టి ఇక్కడ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ గురించి మాట్లాడతాడు. నల్గొండకు పోయేమో ఇక్కడ ప్రాజెక్ట్ గురించి మాట్లాడతాడు, ఇక్కడ గురించి ఏమో పోయి నల్గొండ, ఎందుకంటే అన్ని అబద్ధాలు మాట్లాడతాడు. కాబట్టి నిజంగా కేసీఆర్ చిత్తశుద్ధితో ఉండేటోడైతే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఈ పార్టీకి పూర్తి కావాల్సింది, మన ప్రాంతం సస్యశ్యామలం కావాల్సింది. అసమర్థుడు, చాతగానోడు కాబట్టి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కనీసం 30% కూడా పూర్తి కాలేదు. మన ప్రాంతానికి, మన తెలంగాణ రాష్ట్రానికి కృష్ణా జలాలల్లా 577 టీఎంసీల వాటా రావాలి మనకు న్యాయంగా. మనం తెలంగాణ కృష్ణా నదిలో క్యాచ్మెంట్ ఏరియా తెలంగాణ 68.5% ఉంటది. 812 టీఎంసీలు ఉమ్మడి రాష్ట్రానికి కేటాయిస్తే మనకు 68.5% మన క్యాచ్మెంట్ ఏరియా ప్రకారం కనీసం 577 టీఎంసీలు మనకు రావాలి. కేసీఆర్ సాధించింది ఎంత? 299 టీఎంసీలు. నిజంగా కేసీఆర్కి బుద్ధున్నోడైతే, నిజంగా కేసీఆర్ చాతనైనోడైతే 299 కాదు, మనకు నీళ్ళు అందించే నది
కృష్ణమ్మ నుంచి 577 టీఎంసీలు రావాలి. కేసీఆర్ ఇక్కడికి వచ్చినప్పుడు, పాలమూరు జిల్లాకు వచ్చినప్పుడు ఏం మాట్లాడాలి? 10 ఏళ్లలో నువ్వు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ చేసినావా? లేదా కుర్చీ వేసుకొని చేపిస్తున్నాడు కదా. లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ కుర్చీ వేసుకొని చేపిస్తున్నాడు. ఇంతవరకు ల్యాండ్ ఎక్విజిషన్ కాలేదు, ప్లానింగ్ లేదు, రిజర్వాయర్ లేదు. లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ ఏడుందో దేవుడు ఆడుకోవాలి. ఏడవారుతున్నాయి. ఒక్కొక్క నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలకు సాగునీరు అందిస్తున్నాడు. నిన్న మహబూబ్ నగర్ కదా వచ్చింది, చూపియండి 1,00,000 ఎకరాలు ఏడొచ్చినాయి మహబూబ్ నగర్ లో సాగునీరు. 1 ఎకరానికి కనీసం 1 ఎకరానికి కూడా నీళ్ళు ఇవ్వాలి అదనంగా. ఇవాళ ఏదన్నా ఒక పొలానికి కానీ 1 ఎకరానికి కానీ మహబూబ్ నగర్ జిల్లాల సాగునీరు అందుతుందంటే, గతంలో రాజశేఖర రెడ్డి గారి హయాంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జలయజ్ఞంలో భాగంగా మేం కట్టినటువంటి కల్లకుర్తి, నెట్టెంపాడు, భీమా, జూరాల, కోయిల్ సాగర్ ఈ ప్రాజెక్టుల ద్వారా నీళ్ళు అందుతున్నాయి. కానీ లాస్ట్ 10 ఏళ్లలో ఏ ప్రాజెక్టు నుంచి కానీ అదనంగా 1 ఎకరానికి కూడా సాగునీరు అందించలేదు. ఇవన్నీ అబద్ధపు మాటలు మాట్లాడి ప్రజలను మోసం చేస్తారు. కాబట్టి పాలమూరు ప్రజలందరూ కూడా దౌడకేసి కొట్టినట్టుగా 14 స్థానాలల్లో 12 స్థానాలల్లో బీఆర్ఎస్ నాయకులను ఓడగొట్టిండ్రు. ఇవాళ ప్రజలందరూ కూడా పాలమూరులో వాళ్ళ పాలన పోయిందని సంతోషంగా ఉన్నారు. మన పాలమూరు ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యిండ్రు. మన పాలమూరుకి భవిష్యత్తులో మంచి అభివృద్ధి జరగబోతుంది, మంచి సంక్షేమం అందబోతుందని పాలమూరు ప్రజలందరూ కూడా మొన్ననేమో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని ఓట్లేసిండ్రు. ఇవాళ రేవంత్ రెడ్డి మన జిల్లాని అభివృద్ధి పదంలో నడుస్తాడు కాబట్టి రేవంత్ రెడ్డికి అండగా ఉండాలి, రేవంత్ రెడ్డి బలాన్ని ఢిల్లీలో పెంచాలని రేపు రానున్న లోక్సభలో కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వబోతున్నారు. ఈ ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి 2 లోక్సభ స్థానాలు మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు రెండిట్లో కూడా భారీ మెజార్టీ తోటి కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. నిన్న ముఖ్యంగా కేసీఆర్ స్పీచ్ లో చూసుకున్నట్టయితే 2 పార్టీలు, అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ 2 పార్టీలు విమర్శిస్తూనే కాంగ్రెస్ పార్టీ మనకు పోటీలోనే లేదు అనేటటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే ఎందుకు కాంగ్రెస్ పార్టీ పోటీలో లేదు అనేటటువంటి స్టేట్మెంట్ ఇవ్వాలి? బేసిక్ గా కేసీఆర్ మాట్లాడిన మాటలకు స్పందించాలంటే నాకు కూడా సిగ్గు అనిపిస్తుంది. ఆయన ముఖ్యమంత్రిగా చేసిండు, 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి అంత అవివేకంతో, అంత రాజకీయ అజ్ఞానిగా మాట్లాడుతుంటే ఇక నేను ఏం స్పందించాలి చెప్తున్నా కదా. నాకే సిగ్గు అనిపిస్తుంది. ఆయన మాట్లాడినటువంటి మాటలకు స్పందించడానికి నాకే సిగ్గు అనిపిస్తుంది. కేసీఆర్ అంటుండు కదా కాంగ్రెస్ పార్టీ 3వ స్థానంలో ఉంటదని. నేను ఇలా కేసీఆర్ కి ఛాలెంజ్ చేస్తున్నా, రేపు ఎన్నికల తర్వాత కలుద్దాం, కేసీఆర్ దగ్గరకు పోదాం. కాంగ్రెస్ పార్టీ రేపు 3వ స్థానం వస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను. కేసీఆర్ ఏం చేస్తాడో చెప్పాలి. ఏం చేయాల్సిన అవసరం లేదు, నన్ను క్షమించండి అని చెప్పమన్నాను కేసీఆర్. నేను తప్పు మాట మాట్లాడినా, మహబూబ్ నగర్ క్లాక్ టవర్ కి వచ్చి మహబూబ్ నగర్ నడిబొడ్డు నుంచి నేను ప్రజలను మభ్యపెట్టిన, నేను రాజకీయ అవివేకిని, నేను రాజకీయ అజ్ఞాని అని కేసీఆర్ చెప్పమని అర్థాలు. నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా, నేను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా. సరే, మీరు చెప్పండి. ఇప్పుడు మీరు కాంగ్రెస్ అభ్యర్థిగా, సీఎం రేవంత్ రెడ్డి బలపరిచిన అభ్యర్థిగా ఇప్పుడు పోటీలో ఉన్నారు. సో మీకు ప్రత్యర్థి ఎవరు? మీకు బలమైన పోటీ ఇచ్చేటటువంటి పార్టీ ఏది? 2 పార్టీల్లో బీజేపీ, బీఆర్ఎస్ రెండిట్లో ఏది? ఈ 2 పార్టీల ఎవరు నాకు ప్రత్యర్థి అనేది జూన్ 4 నాడు ఎన్నికల ఫలితాలు వచ్చినాక తేలుతుంది. ఎందుకంటే వాళ్ళిద్దరు 2వ స్థానం కోసం కొట్లాడుకుంటున్నారు. మేము ఖచ్చితంగా 2 లక్షలకు తగ్గకుండా మెజార్టీతో గెలుస్తాము. 2వ స్థానం ఎవరు అనేది జూన్ 4 నాడు చూద్దాం. సో ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీ ఈ 2 పార్టీల మధ్యలో కూడా మాటల యుద్ధం జరుగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి జిల్లాకు వచ్చిన ప్రతిసారి కూడా డీకే అర్ణమ్మని విమర్శిస్తూ వస్తున్నారు. మీరు కూడా చాలా సందర్భాల్లో విమర్శించారు. ఆమె చాలా పర్సనల్ గా కూడా రియాక్ట్ అయినటువంటి పరిస్థితి. వ్యక్తిగతంగా దూషిస్తున్నారు. ఒక మహిళ అనేటటువంటి కనీస గౌరవం లేకుండా కూడా అటు అభ్యర్థి కావచ్చు, అటు ముఖ్యమంత్రి ఇద్దరు కూడా నాపై పరుష పదజాలాన్ని వాడుతున్నారని చెప్తున్నారు. ఎక్కడ కూడా పరుష పదజాలం వాడలేదు, ఎక్కడ కూడా దూషించలేదు, ఎక్కడ కూడా దూషించలేదు. ఆమెను ఈ పాలమూరు ప్రజలు ఏమంటారు, ఆమె వ్యవహార శైలిని బట్టి ఆమెను ఏమంటారు అనేది చెప్పడం జరిగింది. కానీ వాస్తవాలు చెప్పిన అంతే గానీ ఎక్కడ కూడా దూషించలేదు. డీకేఆర్ సారా వ్యాపారం, డీకేఆర్ కుటుంబం సారా వ్యాపారం చేస్తుంది అన్నాం తప్ప, డీకేఆర్ కుటుంబం దొంగ కళ్ళు అమ్ముతారని చెప్పినాం. అది దూషణనా? అది వాస్తవం. డీకేఆర్ కుటుంబం కాంట్రాక్టర్లను బెదిరించి పైసలు వసూలు చేస్తారు అని చెప్పినాం. అది వాస్తవం, అది దూషణ కాదు. డీకేఆర్ గద్వాల నియోజకవర్గంలో ఒక గొల్ల కురుమ ఆడపడుచుకి వెన్నుపోటు పొడిచి ఆమెను ఓడించనీకే సొంత పార్టీ బీజేపీ అభ్యర్థి అయినటువంటి ఒక వాల్మీకి బోయకు వెన్నుపోటు పొడిచి అల్లుడిని గెలిపించుకునే ప్రయత్నం చేసిండ్రు అని చెప్పినాం. అది దూషణ అవుతుందా? అది వాస్తవం అవుతుంది, అది నిజమవుతుంది.
డీకేఆర్ మక్తల్ నియోజకవర్గంలో శ్రీహరి ముదిరాజ్ అనే ఒక ముదిరాజు బిడ్డని ఓడగొట్టనీకే సొంత పార్టీ అభ్యర్థి అయినటువంటి జలంధర్ రెడ్డికి వెన్నుపోటు పొడిచి తమ్ముడైనటువంటి రామ్మోహన్ రెడ్డికి మద్దతు ఇచ్చిందని నేను ముఖ్యమంత్రి గారు మేము అంటున్నాం. అది దూషణ ఎట్లయితది? అది నిజమైతుంది, అది వాస్తవం అవుతుంది. మేము వాస్తవాలు చెప్తున్నాం. ఆమె ఇవన్నీ ఈ దొంగ పనులన్నీ చేసింది కాబట్టి తప్పించుకొని ఓ నన్ను అంటున్నారు ఆడమని చూడకుండా అంటున్నంటే మరి నువ్వు సారా వ్యాపారం చేస్తే చేసినావు అంటాము, మందు కళ్ళు అమ్మితే అమ్మినావు అంటాము, కాంట్రాక్టర్లను బేసిస్తే కాంట్రాక్టర్ల దగ్గర పైసలు వసూలు చేసినామంటారు. మీరు అక్రమంగా క్రషర్లు పెట్టి ఇక్కడ ఉన్నటువంటి గుట్టలని కొండలని మింగేస్తే నువ్వు అక్రమంగా మైనింగ్ చేసినావు, అక్రమంగా క్రషర్లు పెట్టినావు అని చెప్తాం. అది దూషణ ఎందుకు అవుతుంది? ఏమన్నా వ్యక్తిగతంగా తిడితే దూషణ అవుతుంది, వాస్తవాలు చెప్తే అది నిజమవుతుంది. నేను మహిళని, నన్ను మహిళ అని చూడకుండా అంటున్నట్టు సరితమ్మ మహిళ కాదా? మరి సరితమ్మను ఓడగొట్టనికే మీ పార్టీ అభ్యర్థి కూడా వెన్నుపోటు పొడిచి మీ అల్లునికి సపోర్ట్ చేసినప్పుడు సరితమ్మ మహిళను కనిపించలేదా? నువ్వే మహిళనా? మీరే ఎమ్మెల్యేగా ఉండాలి, మీరే మంత్రిగా ఉండాలి, మీరే ఎంపీగా ఉండాలి, మీకే కిరీటాలు రావాలి, వేరే మహిళలు ఎవరికి పదవులు దక్కొద్దా? గొల్లకూర్మ సరితమ్మ ఎమ్మెల్యే కావద్దా? గొల్లకూర్మ సరితమ్మ మంత్రి కావద్దా? ముదిరాజ్ బిడ్డ అయినటువంటి శ్రీహరి ముదిరాజ్ ఎమ్మెల్యే కావద్దా? శ్రీహరి ముదిరాజ్ రాజకీయంగా ఎదగకూడదా? ఇక్కడ మొత్తము వాళ్ళది ఒక బంగ్లా రాజకీయాలు చేసుకుంటూ దళితులు, గిరిజనులు, బడుగు బలహీన వర్గాలు, మైనార్టీలు అందరినీ ఈ ప్రాంతంలో అనదొక్కుంటా పదవులన్నీ నాకే ఉండాలి, నా కుటుంబానికే ఉండాలి, మాకే ఉండాలి, మా బంగ్లాలలో ఉండే వాళ్ళకే ఉండాలి అని ఇవన్నీ వాస్తవాలు. ఎక్కడికి పోయినా ఎవరిని అడిగినా, మీరు గద్వాలు పోయి అడగండి చెప్తారు, మీరు మక్తలీలు అడగండి చెప్తారు, ఎవరిని అడిగినా కానీ చెప్తారు. వాస్తవాలు మాట్లాడితే దూషణ ఎందుకైతే? నేను మహిళ అంటే సరితమ్మ మహిళ కాదా? మరి సరితమ్మని ఎందుకు ఓడగొట్టిండ్రు? సరితమ్మను ఓడగొట్టనీకే మీ పార్టీ వాళ్ళకు కూడా వెన్నుపోటు పొడిచింది కదా. ఇవన్నీ వాళ్ళ బండారం బయటపడుతుందని, వాస్తవాలు పాలమూరు ప్రజలకి మేం తెలియజేస్తున్నాం అనేటువంటి ఆ భయంతో మాట్లాడుతున్నటువంటి మాటలు పాలమూరు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఎవరి వైపు నిజాయితీ ఉంది, ఎవరి వైపు ధర్మం ఉంది, ఎవరు స్వచ్ఛమైనటువంటి రాజకీయాలు చేస్తున్నారో పాలమూరు ప్రజలు గమనిస్తున్నారు. ఖచ్చితంగా అట్లాంటి వాళ్లకు సరైన టైంలో ప్రజలు బుద్ధి చెప్తారు. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా సార్లు ఈ ప్రచారంలో పాల్గొన్నటువంటి పరిస్థితి, ఎక్కడ బహిరంగ సభలు ఏర్పాటు చేసినా, ఎక్కడ ప్రసంగించినా కూడా కామన్ గా ఒక పాయింట్ రైజ్ చేస్తున్నారు. ఇక్కడ వంశీచంద్ర రెడ్డిని ఖచ్చితంగా గెలిపించాలి. ఒకవేళ వంశీచంద్ర రెడ్డి ఓడిపోతే, డీకేఆర్ గెలిస్తే నా సీటుకు ప్రమాదం, ప్రభుత్వాన్ని గద్దెదించేటటువంటి అవకాశం ఉందనేటటువంటి స్టేట్మెంట్ ఇస్తున్నారు. అసలు వంశీచంద్ర రెడ్డి గెలుపుకు, ఓటమికి, సీఎం సీటుకి ఏంటి సంబంధం అంటే? ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నారంటే, ఇక్కడ ముఖ్యమంత్రి గారిని అవమానపరచడానికి, ముఖ్యమంత్రి గారిని ఇబ్బంది పడే విధంగా బీఆర్ఎస్ బీజేపీ ఒకటైనారనే మాట చెప్తున్నారు. బీఆర్ఎస్ బీజేపీ ఎట్లయినా సరే ముఖ్యమంత్రి సొంత జిల్లా, ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గము, ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో ముఖ్యమంత్రిని దెబ్బగొట్టడం ద్వారా ముఖ్యమంత్రికి ఇబ్బంది పెట్టాలనే ఆలోచన బీఆర్ఎస్ బీజేపీ కలిసి ఆడుతున్నటువంటి కుట్రలో భాగము. ఈ కుట్రని ఛేదించాలి. ఇది మన పాలమూరు ఆత్మ గౌరవానికి సంబంధించిన ఎన్నిక. ఈ కుట్రని మనం భగ్నం చేయాలి. పాలమూరు ప్రజల అప్రమత్తం కావాలనే మాట ముఖ్యమంత్రి గారు చెప్పడం జరుగుతుంది. నిజంగానే ఇది కేవలం ఇద్దరు అభ్యర్థుల మధ్యన జరుగుతున్నటువంటి ఎన్నిక కాదు. 2 పార్టీల మధ్యన, 3 పార్టీల మధ్యన జరుగుతున్నటువంటి ఎన్నిక కానే కాదు. ఇది పాలమూరు భవిష్యత్తుకి సంబంధించినటువంటి ఎన్నిక. ఇది పాలమూరు భవిష్యత్తు తరాల సంబంధించిన ఎన్నిక, పాలమూరు అభివృద్ధికి సంబంధించిన ఎన్నిక. గత 10 ఏళ్ళు మనం సొంత రాష్ట్రంలో పరాయి వాళ్ళలాగా బతకడం జరిగింది. ఇవాళ మన ముఖ్యమంత్రి ఉన్నటువంటి నేపథ్యంలో మన ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పరుచుకునేటువంటి అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని పాలమూరు ప్రజలు వినియోగించుకోవాలి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడం ద్వారా పాలమూరుని మనం గెలిపించుకోవాలి. ఇది పాలమూరు భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నికగా పాలమూరు ప్రజలు భావించారు. సో గతంలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో కొడంగల్ నుంచి రేవంత్ రెడ్డి గారు పోటీ చేశారు. ఆ సమయంలో కూడా తను గెలిచేందుకు తన ఎన్నికకు కూడా కేవలం 2 సార్లు ప్రచారంలో పాల్గొన్నారు, ఒకసారి బహిరంగ సభలో పాల్గొన్నారు. కానీ మీ గెలుపు కోసం దాదాపుగా ఇప్పటికీ 6 సార్లు ఈ నియోజకవర్గానికి రావడం జరిగింది. మళ్ళీ కూడా వస్తా అనేటటువంటి 6 సార్లు కాదు, 60 సార్లు వస్తారు రేవంత్ రెడ్డి గారు. ఆయన పుట్టిన గడ్డ, ఆయన జిల్లా, ఆయన నియోజకవర్గము ఎన్నిసార్లు వస్తాయి ఈ ప్రాంతానికి అన్ని నిధులు వస్తాయి.
వచ్చినప్పుడల్లా వందల కోట్ల నిధులు కేటాయించి పోతున్నాడు. ఎక్కడికి వచ్చినా కానీ ప్రజల వద్ద ఉన్నటువంటి సమస్యలు ఏందో తెలుసుకుంటున్నారు, రిప్రజెంటేషన్ తీసుకుంటున్నారు. ఆయనకు వచ్చినటువంటి రిప్రజెంటేషన్స్ ఎవరైనా హాస్పిటల్ కావాలన్నా, కాలేజ్ కావాలన్నా, ఇంటర్మీడియట్ కాలేజ్ కావాలన్నా, డిగ్రీ కాలేజ్ కావాలన్నా, 100 పడకల హాస్పిటల్ కావాలన్నా శాంక్షన్ చేసి పోతున్నారు. ఆయనకి ఏమన్నా సమస్యలు, ఉద్యోగస్తులు వచ్చి మాకేమన్నా పెండింగ్ బిల్స్ ఉన్నాయని కానీ, అరియర్స్ ఉన్నాయని కానీ ఏమన్నా ఉన్నాయంటే అవన్నీ కూడా విడుదల చేసి పోతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ముఖ్యమంత్రి గారు 6 సార్లు కాదు 60 సార్లు రావాలని పాలమూరు ప్రజలు అనుకుంటున్నారు. కానీ ఈ వేరే పార్టీ వాళ్ళు ఎవరైతే పోటీ వాళ్ళ గుబులు అవుతుంది, ముఖ్యమంత్రి గారు వస్తున్నారు ఇన్నిసార్లు వస్తున్నారని భయం పట్టుకుంది వాళ్లకు. ముఖ్యమంత్రి గారు ఈ జిల్లా ఖచ్చితంగా వస్తాడు. శాసనసభ ఎన్నికలంటే వారు రాష్ట్రం మొత్తం తిరిగి రాష్ట్రంలో అధికారంలోకి తీసుకొచ్చేటువంటి బాధ్యత వారిపైన ఉండే కాబట్టి వారు రాష్ట్రం మొత్తం తిరిగి కొడంగల్కి ఆ రోజు రాలేకపోయినరు. కొడంగల్ వాళ్ళందరూ ముఖ్యమంత్రి గారు గెలుపు బాధ్యత కొడంగల్లో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళ భుజస్కంధాల పైన తీసుకోవడం జరిగింది. నోటిఫికేషన్ రాకముందు ముఖ్యమంత్రి గారు వచ్చిండ్రు, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు రాష్ట్రం మొత్తం తిరుగుతున్నారు కాబట్టి ఇప్పుడు కొంచెం తక్కువ సమయం ఇక్కడ కేటాయించే పరిస్థితి ఉంది. ఫైనల్ గా చెప్పండి, గత పార్లమెంట్ ఎన్నికల్లో కూడా 2019లో కూడా మీ ముగ్గురే పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి మీరు, బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇప్పుడున్నటువంటి సిట్టింగ్ ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, బీజేపీ పార్టీ నుంచి డీకే అరుణ గారు. అప్పుడు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలుపొందడం జరిగింది. డీకే అరుణ 2వ ప్లేస్ లో ఉన్నారు, మీరు 3వ ప్లేస్ లో ఉన్నారు. ఇప్పుడు ఎట్లుంటారు? అప్పటికి ఇప్పటికీ రాజకీయంగా ఈ పొలిటికల్ ఈక్వేషన్స్ అన్ని ఎట్లా మారాయి, ఎవరెవరి స్థానాలు ఎట్లా ఉండబోతాయి? లాస్ట్ టైం బీఆర్ఎస్ వాళ్ళు 7 ఎమ్మెల్యేలు ఉండే, బీఆర్ఎస్ వాళ్ళు అధికారంలో ఉన్నారు, బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచిండ్రు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు 7 ఎమ్మెల్యేలు ఉన్నారు, ముఖ్యమంత్రి గారితో సహా. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, కాంగ్రెస్ పార్టీ మంచి పనులు చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం ప్రభుత్వం పట్ల ప్రజలందరూ కూడా సానుకూలంగా ఉన్నారు. కేంద్రంలో కూడా సేమ్ మళ్ళీ అటువంటి ఈక్వేషన్ ఖచ్చితంగా అదే పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ మంచి మెజార్టీతో గెలుస్తుంది. కేంద్రంలో కూడా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని దేశ ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. మేము ఇచ్చినటువంటి 5 గ్యారెంటీలు కూడా దేశ ప్రజలకి కాంగ్రెస్ పార్టీ రేపు అధికారంలోకి వస్తే దేశంలో ఉన్నటువంటి యువకులు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రతి సంవత్సరం ₹1,00,000 జీతం వచ్చే విధంగా ఉద్యోగం కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తున్నది. అలానే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి 30 లక్షల ఖాళీ ఉద్యోగాలని భర్తీ చేస్తామని హామీ ఇస్తున్నాము. మహిళలకు ప్రతి ఇంట్లో, పేద మహిళలకు ప్రతి ఇంట్లో ఒక్కరికి సంవత్సరానికి ₹1,00,000 అంటే నెలకు ₹8,500 ఇచ్చే విధంగా హామీ ఇస్తున్నాము. రైతులకి స్వామినాథన్ కమిషన్ సిఫారసు మేరకు కనీస మద్దతు ప్రకటించే విధంగా మనము స్వామినాథన్ కమిషన్ ఆధారంగా కనీస మద్దతు ధర ప్రకటిస్తున్నాము. అలానే కార్మికులకు ఇంక్లూడింగ్ ఉపాధి హామీ పథకంలో ఉండేటువంటి కార్మికులతో సహా ప్రతిరోజు కనీస వేతనంగా ₹400 కనీస వేతనం వచ్చే విధంగా, అలానే పని దినాలు సంవత్సరానికి 100 నుంచి 150కి పెంచబోతున్నాము. అట్లనే కులగణన తీసుకొచ్చి దళితులు, గిరిజనులు, బడుగు బలహీన వర్గాలు వాళ్ళందరికీ సముచిత న్యాయంగా కలిగే విధంగా, అలానే 50% రిజర్వేషన్ పైన ఏదైతే క్యాప్ ఉందో దాన్ని కూడా తొలగించనికే హామీ కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. కాబట్టి ఖచ్చితంగా కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల సానుకూలంగా ఉన్నారు. పాలమూరు జిల్లా ప్రజలు ఇది రేవంత్ రెడ్డి గారి సొంత జిల్లా. రేవంత్ రెడ్డి గారి బలాన్ని ఢిల్లీలో పెంచాల్సిన బాధ్యత ఉంది. ఖచ్చితంగా కాంగ్రెస్ ని గెలిపేయాలని అనుకుంటున్నారు. ఖచ్చితంగా 2 లక్షలకు తగ్గకుండా మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది.